బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందన్న కేటీఆర్. బులెటిన్ల ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ బిల్. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2 బిల్లులకు సభలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్స్ అమలు పరచాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హరీష్ రావు సూచించిన సవరణల్ని అసెంబ్లీ తిరస్కరించింది. అటు ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. బీసీ రిజర్వేషన్స్ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. బీసీలకు 42% రిజర్వేషన్స్ సాధించడానికి తాను నాయకత్వం వహిస్తానని చెప్పారు. కేసీఆర్ సహా అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలంటూ విజ్ఞప్తి చేశారు ఆయన. అందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు ఇది ఎందుకు సాధ్యపడదని ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోని ఆమోదించుకునే విధంగా ప్రయత్నం చేద్దామన్నారు సీఎం రేవంత్. కుల గణన సర్వేలో పొందుపరిచిన బీసీల లెక్క 100% సరైనదే అని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాలు కలుషితమైపోయాయో, నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదన్నారు. పొట్టి శ్రీరాములు కృషిని ఎవ్వరూ తక్కువ చేయడం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. రాజీవ్ యువ వికాస పథకం పార్టీ పథకం కాదు, ప్రజల పథకమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 6,000 కోట్ల రూపాయలతో 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్ధిదారులు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల వరకు మంజూరు చేయబోతున్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై చర్చించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సిపిఐ, సిపిఎం, మజ్లిస్ ప్రతినిధులు హాజరయ్యారు. తనకు ఆహ్వానం అందలేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం తనకు తెలియదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఈ సమావేశానికి రాలేదు. తుమ్మిడిహెట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన డిజైన్ తో ముందుకు వెళతామని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల మహారాష్ట్ర సీఎం అక్కడి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటి కేటాయింపు 17 రోజుల్లో పూర్తి కాబోతోందన్నారు ఉత్తమ్. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారిపోయి తన పాలన అట్టర్ ఫ్లాప్ అని ఒప్పుకున్నారని అన్నారు. కుటుంబాలు మాకు లేవా, మాకు పిల్లలు లేరా అని ప్రశ్నించారు. అడ్డమైన వారితో తనకు లింకులు పెట్టినప్పుడు తమ కుటుంబాలు బాధపడలేదా అని గుర్తు చేశారు. పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి సీఎంను ప్రజలు తిడుతున్నారన్నారు కేటీఆర్. బీసీలు తాము కరిగిపోతూ సమాజానికి సేవ చేస్తున్న వారికి మాత్రం అవకాశాలు రావట్లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెరగాలన్నారు. 2 పార్టీలు ఆడుతున్న నాటకంలో బీసీలు బలైపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రిజర్వేషన్స్ వెంటనే అమలు చేసి సీఎం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు పాయల్ శంకర్. నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు చేసిన ధర్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తతకు కారణమైంది. ఓయూ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరసన చేపట్టాయి. పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. గతంలో తమ ఓటమికి తానే కారణం అన్న చంద్రబాబు భాషా రాజకీయాలు వద్దని హితవు. కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 2004-2019 ఎన్నికల్లో ఓటమికి తానే కారణమన్నారు సీఎం చంద్రబాబు. కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని అన్నారు. పడిలో పడి పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోలేకపోవడమే ఓటమికి కారణమన్నారు ఆయన. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఓటమి ఉండదన్నారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో అనవసర రాజకీయాలు మంచివి కాదన్నారు. ఇంగ్లీష్ వస్తేనే రాణిస్తామన్న ఆలోచన సరైనది కాదన్నారు. హిందీ జాతీయ భాష, ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అని చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ని అందించాలని మంత్రి మండలి నిర్ణయించింది. నంబూరులోని వీవీఐటీకి ప్రైవేట్ వర్సిటీ హోదా ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. అనంతపురం, సత్యసాయి జిల్లాలో రెన్యూవబుల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలన కోసం ఏకీకృత చట్టం తీసుకురావాలని నిర్ణయించినట్లుగా తెలిపారు విద్యాశాఖ మంత్రి లోకేష్. ఐఐటి మద్రాస్, టోక్యో వర్సిటీ, టీసీఎస్ తో కలిసి అమరావతిలో డీప్ టెక్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించారు. అమరావతికి వచ్చేందుకు బిడ్స్ సిద్ధంగా ఉందని, దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు లోకేష్. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పక్కన పెట్టేసి కుంభకోణాల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. 2019-2024 మధ్య కాలంలో జరిగిన స్కామ్స్ పై కాదు, 2014 నుంచి 2024 వరకు చర్చకు సిద్ధమని బొత్స స్పష్టం చేశారు. 2019 నుంచి 2024 వరకు అని చెప్పి తమపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన. పోలవరం ఎత్తు తగ్గించిందే జగన్ అన్నారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. 2019కి ముందు ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రస్తావనే లేదు అన్నారు. 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదనని జగనే తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వ తప్పులు సరిచేసి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ R&R పూర్తి చేస్తామన్నారు నిమ్మల. వాలంటీర్ వ్యవస్థపై శాసన మండలిలో వాడి వేడి చర్చ. రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ లేదని మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి సమాధానమిచ్చారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ఆ వ్యవస్థే లేదు అనడం సరికాదని వైసీపీ విమర్శించింది. వైసీపీకి చిత్తశుద్ధే ఉంటే వాలంటీర్లను ఎందుకు పర్మనెంట్ చేయలేదో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. విధుల్లో లేని వాళ్లను ఎలా రెన్యువల్ చేస్తారంటూ ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఫోన్లు మాట్లాడుతున్నారని, ఇది సరికాదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సున్నితంగా హెచ్చరించారు. అత్యవసరం అనుకుంటే బయటకు వెళ్లి మాట్లాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా జామర్స్ ఏర్పాటు గురించి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రస్తావించారు. జామర్స్ అవసరం లేదని, సభ్యులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తే చాలని డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తయిపోయాయి. రేపటి నుంచి ఈ నెల 20 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మొత్తం 13 క్రీడల్లో పోటీలు ఉంటాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వీటిని నిర్వహిస్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. ప్రాథమిక పాఠశాలలో ఏఐ ల్యాబ్. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఆమోదించనున్న టీటీడీ. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిషన్ తిరుపతికి వచ్చింది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే ఈ విచారణకు టీటీడీ ఈవో, ఎస్పీ కూడా హాజరు కానున్నారు. శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మార్చి 24 నుంచి అమల్లోకి రాబోతోంది. బ్రేక్ దర్శనాలకు సంబంధించి సోమ, మంగళవారం దర్శనాలకు ఆది, సోమవారాల్లో సిఫారసు లేఖలు టీటీడీ స్వీకరిస్తుంది. 300 దర్శనం సిఫారసు లేఖలు బుధ, గురువారాల్లో మాత్రమే స్వీకరిస్తారు. ఒక ప్రతినిధి నుంచి రోజుకొక లేఖ మాత్రమే అనుమతిస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో D1, D2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. టీబీఎం మెషిన్ భాగాల తొలగింపుతో పాటు మట్టి తొలగించే పనులు కూడా వేగవంతమయ్యాయి. గుర్తించిన ప్రాంతాల్ని పరిశీలించడానికి కడావర్ డాగ్ స్క్వాడ్స్ మరోసారి టన్నెల్లోకి వెళ్లాయి. 10వ తరగతి పరీక్షల సందర్భంగా నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల జెడ్పీ హైస్కూల్లో గందరగోళం. ఉదయం 9 అయినా పరీక్ష గది తాళాలు తీయకపోవడంతో విద్యార్థులు కంగారు పడిపోయారు. తాళం చెవులు లేకపోవడంతో పాఠశాల సిబ్బంది తాళాల్ని పగలగొట్టాల్సి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పాము కాటుకు గురైన ఒక విద్యార్థి 10వ తరగతి పరీక్ష రాశాడు. శనివారం ఈ విద్యార్థిని పాము కాటేసింది. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఉదయం ఆసుపత్రి నుంచి పరీక్షా కేంద్రానికి వచ్చి చక్కగా పరీక్ష రాశాడు. పారదర్శకంగా VMRDA మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. 80 కోట్ల రూపాయలతో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు గోపాల్. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పిప్పర్వాడ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ప్రారంభమైంది. ఆన్లైన్ శిక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. 3, 4, 5వ తరగతి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు పెంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వెంకటేశ్వర స్వామిపై ఉందని, ఆయన కరుణ అందరికీ కావాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలంటూ పిలుపునిచ్చారు. తిరుమల శ్రీనివాసుడిని ఆయన దర్శించుకున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం చేసుకున్నారు.
సనాతన ధర్మాన్ని కాపాడాలని అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్వామీజీలు అలిపిరి దగ్గర ఆందోళన బాటపట్టారు. తిరుమల రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలిలో ప్రభుత్వ పెత్తనం ఎక్కువైపోయిందంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ప్రారంభమైన రైసినా డైలాగ్. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన న్యూజిలాండ్ ప్రధాని. భగవద్గీతపై తులసి గబ్బర్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు. టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. 10 ఏళ్ల క్రితం నిలిచిపోయిన పరస్పర ప్రయోజన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై తిరిగి చర్చలు ప్రారంభించాలని భారత్, న్యూజిలాండ్ నిర్ణయించుకున్నాయి. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ చర్చల అనంతరం ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. పాడి వ్యవసాయానికి సంబంధించిన విషయాల మీద విభేదాలు రావడంతో 2015లో 2 దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. భారతదేశంతో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి తమ దేశం కట్టుబడి ఉందని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అన్నారు. 2 దేశాల ఉజ్వల భవిష్యత్తుకి దూరం అనేది అడ్డంకి కాదు అని తెలిపారు. ఢిల్లీకి తనను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తన వెంట న్యూజిలాండ్ నుంచి గతంలో ఏ విదేశీ పర్యటనకు రానంత మంది వ్యాపార ప్రతినిధులొచ్చారన్నారు లక్సన్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషించాలని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అన్నారు. ప్రధాని మోదీతో కలిసి ఆయన ఢిల్లీలో రెసినా డైలాగ్ సదస్సును ప్రారంభించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు 3 రోజుల పాటు జరగనుంది. 125 దేశాలకు చెందిన 3500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెప్పు పొందడానికి ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అంతర్జాతీయ సంస్థలతో భారత్ ఎంతో లబ్ధి పొందిందని, కానీ అవి ఇప్పుడు అసంబద్ధమని మోదీ అనడాన్ని కాంగ్రెస్ తప్పుపడుతోంది. అది ట్రంప్ భాష అని విమర్శిస్తోంది. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన పాఠాలు తనకు శక్తి, శాంతి, గొప్ప సౌఖ్యాన్ని ఇచ్చాయని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ అన్నారు. హిందూగా ఉండడం వల్ల తాను అన్ని అడ్డుగోడల్ని ఛేదించగలిగానన్నారు. భారత్లో ఉండడం చాలా సంతోషంగా ఉందని, భారతీయ ఆహారం అంటే చాలా ఇష్టమని అన్నారు తులసి. నిషేధిత ఖలిస్తానీ సంస్థ 6 ఫర్ జస్టిస్ కార్యకలాపాలు అమెరికాలో పెరుగుతూ ఉండడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా SFJ గురించి ప్రస్తావనించినట్లుగా తెలుస్తోంది. ఔరంగజేబ్ సమాధి తొలగించాలి అన్న డిమాండ్స్ ని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. మరాఠాల ధైర్య సాహసాలకు ఆ సమాధి చిహ్నమని ఆ పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు. మొఘలులకు వ్యతిరేకంగా మరాఠాలు చేసిన యుద్ధం రాబోయే తరాలకు తెలియాలని సూచించారు. చరిత్ర తెలియని వాళ్లు దాన్ని తొలగించాలంటున్నారని రౌత్ విమర్శించారు. డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డుల జారీ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై నోటీసులను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. సభా కార్యకలాపాలను పక్కన పెట్టేసి ఈ అంశాలపై చర్చించాలని కోరుతూ 267 నిబంధన కింద విపక్షాలు నోటీసులిచ్చాయి. విపక్షానికి చెందిన 10 మందికి పైగా ఎంపీలు ఈ నోటీసులిచ్చారు. ఇవి నిబంధనలకు అనుగుణంగా లేవని డిప్యూటీ చైర్మన్ చెప్పడంతో విపక్షాలన్నీ సభ నుంచి వాకౌట్ చేశాయి. పీఎం ఇంటర్న్షిప్ యాప్ ప్రారంభం. 1 నేషన్ 1 ఎలక్షన్ పై జేపీసీ సమావేశం. 5 రోజుల నష్టానికి ముగింపు పలికిన సెన్సెక్స్. టాప్ 10 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. రాష్ట్రపతి నిలయంలో ఈ సమావేశం జరిగింది. 2 దేశాల సంబంధాల గురించి ఇద్దరు నేతలు చర్చించారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ యాప్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ యాప్ ని రూపొందించింది. ప్రస్తుతం ఇంటర్న్షిప్ పథకం దేశంలోని 735 జిల్లాల్ని కవర్ చేస్తోందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశ విస్తృత ప్రయోజనాల కోసం పరిశ్రమలు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. 1 నేషన్ 1 ఎలక్షన్ పై చర్చించడానికి ఢిల్లీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక్క దేశం ఒక ఎలక్షన్ కి సంబంధించి సభ్యులకు ఆయన కీలక సమాచారాన్ని అందించారని కమిటీ చైర్మన్ పిపి చౌదరి వెల్లడించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. చట్ట సవరణతో ముస్లిం ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆప్ బీజేపీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. రెండు పార్టీల కౌన్సిలర్లు పోటాపోటీగా నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కొంతమంది కౌన్సిలర్లు బ్యానర్స్ ప్రదర్శించారు. కొంతమంది సభ్యులు పేపర్లు చించేశారు. భారత పర్యటనకు వచ్చిన వియత్నాం పార్లమెంటరీ బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయింది. భారత పార్లమెంట్ పనితీరు, బడ్జెట్ సమావేశాలు, డిజిటల్ టెక్నాలజీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై కూడా చర్చ జరిగింది. వరుస నష్టాలకు స్టాక్ మార్కెట్ ముగింపు పలికింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఉండడం, బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్లు దేశీయ స్టాక్ మార్కెట్లో ఉత్సాహాన్ని నింపాయి. ట్రేడింగ్ లో రోజంతా ర్యాలీ నడిచింది. సెన్సెక్స్ 341 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి.